వసు, మీ గదికి తీసుకెళ్ళు. అమ్మా. మొత్తానికి ఇంట్లో ఉన్నారు. ఏదో ఒక టైంలో చిచ్చు పెట్టచ్చు. ఏయ్ ఆగవే, ఇందాక మేమేం చెప్పాం? నువ్వేం చేసావు? వసు పరిస్థితి వాళ్ళకి తెలియకూడదు కదా పిన్నిగారు. వాళ్ళను భోంచేసి వెళ్ళమనడం కూడా తప్పేనా పావని? నువ్వే ఉద్దేశంతో అన్నావో మాకు తెలిసే. అయినా నువ్వు కూడా ఏంటే, ఇది చాలదన్నట్టు నువ్వు కూడా దీనికి తోడుగా తయారయ్యావా? బాగుంది అఖిల్. మా మమ్మీ డాడీలను ఎలాగో తిట్టి అవమానించి పంపించేశారు. వీళ్ళని కూడా అలాగే పంపించమంటారా? అది కాదమ్మా, వసు బాధపడడం వాళ్ళకి తెలియకూడదు. వాళ్ళు వెళ్లే వరకు సైలెంట్గా ఉండండి. వదిన చెప్పింది గుర్తుందిగా, నోరు తెరిచారో ఇద్దరికీ కలిపి నోరు కుట్టేస్తాను. బ్యాగులు ఇవ్వండి అన్న. అను, కీర్తి, తాతయ్య అమ్మమ్మ వచ్చారు. బాగున్నారని అడగండి. అంటే వాళ్ళేదో మూడ్లో ఉన్నట్టున్నారు. నాన్న, త్వరగా ఫ్రెష్ అయ్యిరండి. వసు, ఈ రూమ్లో పిల్లలుంటున్నారా? అంటే పిల్లల హోంవర్క్ అది ఆయనే చూస్తున్నారమ్మా. నువ్వు బన్నీ వేరే రూమ్లో ఉంటున్నారా? అయ్యో, అదేం లేదమ్మా. ఆయన నేను ఈ రూమ్లోనే ఉంటాం. బన్నీ, అను, కీర్తి ఆ రూమ్లో ఉంటారు. నిజం చెప్పు. అబద్ధం ఎందుకు చెప్తాను? ఏంటి సుశీల, వసుని ఎందుకు విసిగిస్తావు? తనకదే పని కదా నాన్నా. నన్ను తనకు ప్రేమించడం కన్నా నాతో పోట్లాడటమే ఎక్కువ ఇష్టం. అదేం లేదమ్మా, ఎప్పుడూ నీ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. దేవుడు కూడా నీ గురించే వేడుకుంటుంది. తనకి నువ్వంటే ప్రాణం. నీకు దూరంగా తను ఎలా గడుపుతోందో తెలిస్తే నువ్వు బాధపడతావు. నాకు తెలుసు నాన్న. ఇప్పుడు కూడా అమ్మ నా గురించి ఆలోచిస్తుంది. నేను బాధపడుతున్న విషయం తనకు అనుమానంగా ఉంది. సరే, త్వరగా ఫ్రెష్ అయ్యి రండి. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవు సుశీల. ముందు మీరు ఫ్రెష్ అవ్వండి. ఏమాలోచిస్తున్నావు సుశీల? నాకెందుకో వసు బాధపడుతున్నట్టు అనిపిస్తోందండి. అదేం లేదు, తను ఆనందంగా ఉంది. అలా నటిస్తోంది. అందుకు అవకాశమే లేదు. నేను అప్పుడప్పుడు అల్లుడు గారిని వసు గురించి అడుగుతూ ఉంటాను. ఇక్కడ ఏ సమస్య లేదు. ఏదో ఉందని నా మనసు కనిపిస్తోందండి. చాలా రోజుల తర్వాత వసుని చూస్తున్నావు కదా, అలాగే అనిపిస్తుంది. నీ తల్లి ప్రేమ అలాంటిది. కాదండి, వసు మన దగ్గర ఏదో దాస్తోంది. ఇంట్లో ఒక రకమైన వాతావరణం ఉంది. ఇంట్లో మనుషులు ప్రవర్తన తేడాగా ఉంది. వసు ఇక్కడ ఆనందంగా లేదనిపిస్తోంది. నువ్వు అతిగా ఆలోచిస్తున్నావు సుశీల. ఏదైనా ఉంటే బన్నీ మనతో చెప్పేవాడు కదా. అన్నీ బావున్నాయని, అందుకే మన్ని మర్చిపోయానని బన్నీ చెప్పాడు కదా. ఏమోనండి,
మన కొడుకు వల్ల వసు ఎన్నో కష్టాలు పడింది. అవే కష్టాలు వసు ఇక్కడ పడకూడదు. వసు బాధపడితే మనం ఈ పెళ్లి చేసి ప్రయోజనం లేదు. అలా ఏం ఉండదు. ఏవైనా చిన్న చిన్న సమస్యలున్నా అవే సర్దుకుంటాయి. నువ్వు అతిగా ఆలోచించి బాధపడకు. నేను స్నానం చేసొస్తాను. డాడీ, వాళ్ళ మమ్మీ వాళ్ళు వచ్చారు డాడీ. ఎవరమ్మా? అదే నాన్న, కొత్త మమ్మీ వాళ్ళ పేరెంట్స్. అవునా? వాళ్ళని బయటికి వెళ్ళిపోమని చెప్పవా డాడీ? తప్పమ్మా, అలా అనకూడదు. అది మన రూమ్ కదా. వాళ్ళు మమ్మీ వాళ్ళ పేరెంట్స్, వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇంతకీ మీరు వాళ్ళని పలకరించారా? లేదు నాన్న, వాళ్ళు రూమ్లోకి రాగానే మేం నీ దగ్గరకు వచ్చేసాం. అలా వచ్చేస్తే ఎలా అమ్మా? పెద్దవాళ్ళు కనిపించినప్పుడు విష్ చేయాలి. హౌ ఆర్ యూ అని అడగాలి. వాళ్ళని ఎందుకు విష్ చేయాలి డాడీ? హౌ ఆర్ యు అని ఎందుకు అడగాలి? ఎందుకంటే అది గుడ్ మేనర్స్ కాబట్టి. స్కూల్లో మీ మిస్ని, హెడ్ మిస్ని విష్ చేస్తారు కదా, అలా అన్నమాట. వాళ్ళేం మా మిస్సులు కాదు. పెద్దవాళ్ళు కదమ్మా. మా పెద్దవాళ్ళేం కాదు. నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ, పెదనాన్న, పెద్దమ్మ, బాబాయ్, పిన్ని, వీళ్ళు మా పెద్దవాళ్ళు. వీళ్ళు కూడా పెద్దవాళ్ళే అను. కొత్త మమ్మీ పేరెంట్స్ కదా డాడీ? తనేం మన మమ్మీ కాదు. తన పేరెంట్స్ ని మనం విష్ చేయాల్సిన అవసరం లేదు. తప్పమ్మా, తను మీ మమ్మీయే. లేదు డాడీ, మా మమ్మీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. అందుకే ఈ మమ్మీ వచ్చిందను. నీ మమ్మీ అన్నావంటే ఊరుకోను. తనేం చేసింది? మిమ్మల్ని చక్కగా రెడీ చేస్తుంది కదా, ఇంకా మీ రూమ్ను కూడా నీట్గా సర్దుతుంది కదా, మీకు స్నానం చేయించి స్నాక్స్ పెడుతుంది, మీ పనులన్నీ తనే చేస్తుంది కదా. అవసరం లేదు డాడీ, మా పనులు మేము చేసుకోగలం. లేదను, తను మనకి బాగా హెల్ప్ అవుతుంది. తన వల్లే మనకి మార్క్స్ రావట్లేదు, మనం చదువుకోలేకపోతున్నాం. తను మనకొద్దు. అను, అలా అనకూడదమ్మా. ప్లీజ్ డాడీ, మాకు మా మమ్మీయే కావాలి. ఈ కొత్త మమ్మీ వద్దు, అంతే. అను 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 తనకి కొత్త మమ్మీ అంటే ఇష్టం లేదు నాన్న. మరి నీకు? నాకు అను అంటే ఇష్టం. నేను అనుని హర్ట్ చేయలేను. సారీ నాన్న. ఏయ్ కీర్తి, పిల్లలు ఎందుకు ఇలా ఉన్నారు? ఏదో ఒకటి చేసి వీళ్ళలో చేంజ్ తీసుకురావాలి. ఒక నిమిషం. ఏమైంది? ఏం లేదండి. కళ్ళు ఎందుకు తుడుచుకుంటున్నారు? కంట్లో నలక పడింది. నిజం చెప్పండి. మిమ్మల్ని బాధ పెట్టాలని నాకు లేదు. పిల్లల్ని నేనే చూసుకుంటానని చెప్పింది కూడా మిమ్మల్ని అవాయిడ్ చేయడం కోసం కాదు. పిల్లలు మీకు ఇంకా అలవాటు పడలేదని, సమయం పడుతుందని నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అనుకుంటున్నాను. తెలుసండి. తెలిసి ఎందుకు ఫీల్ అవుతున్నారు? మా అమ్మ నాన్న వచ్చారు. వాళ్ళకి నిన్న జరిగిన విషయం గురించి మీరు చెప్పాలనుకుంటున్నారా?
ఫ్యామిలీ అన్నాక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రతిదీ పుట్టింటి వాళ్ళతో షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అయ్యో నేను మీరు చెప్తారు అని కాదు, చెప్పకూడదు అంటున్నారు. మీరు ఇక్కడ హ్యాపీగా ఉన్నారని వాళ్ళు అనుకుంటున్నారు. మీరు నిజంగా హ్యాపీగా ఉంటే వాళ్ళతో ఏమీ చెప్పకండి. మీకు కష్టం వస్తే నాతో చెప్పుకోండి. సంతోషంగా ఉంటే అందరితో షేర్ చేసుకోండి. అంతేకాని చిన్న చిన్న విషయాలకు బాధపడి లైఫ్ని టఫ్గా మార్చుకోకండి. చూడండి, మనల్ని ప్రేమగా చూసే కళ్ళకి నవ్వుతున్న మన పెదాలే కనిపించాలండి. అదే నేను మీతో చెప్పాలనుకున్నాను, మీరు చెప్పేశారు. నాకు తెలుసు, నిన్నటి నుంచి మీరు బాధపడుతున్నారు. ఈ సమయం ఉండదండి, వెళ్ళిపోతుంది. అట్లీస్ట్ మీ అమ్మ వాళ్ళు వెళ్ళేంత వరకైనా మీ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఏడవమంటాడో ఏంటి? వాళ్ళు సంతోషంగా వచ్చారు, సంతోషంగా పంపించండి. ఈ విషయం చెప్పాలనే ఇందాకటి నుంచి మీకోసం వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్స్ అండి, ఎందుకు? నన్ను అర్థం చేసుకున్నందుకు. అంటే నేను మిమ్మల్ని అపార్థం చేసుకున్నానని మీరే నాకు చెప్పాలి అనుకున్నారా? ఆహా, అది అయితే మీరు నన్ను అర్థం చేసుకోలేదన్నమాట. అదేం లేదండి. ఏంటో ఈ మనిషి క్షణానికో రకంగా మారిపోతున్నారు. డూ సంథింగ్ ఆంటీ, డూ ఇమీడియట్లీ. ఇదేమైనా ఇడ్లీ దోశ వడ అనుకుంటున్నావేమే? వెంటనే చేసేయడానికి కాస్త ఆలోచించుకోనివ్వు. పెద్ద లేడీ విలనని చెప్తావు, నువ్వు కూడా ఆలోచించాలా? ఏంటే, నేనేమైనా కైకేయికి చాడీలు చెప్పినా మందన్న అనుకుంటున్నావా? కౌరవుల పక్కనే ఉంటూ వాళ్ళనే నాశనం చేసిన శకుని అనుకుంటున్నావా? లేక పలనాటి యుద్ధం జరిపించిన నాగమ్మని అనుకుంటున్నావా? నువ్వు వాళ్లకు ఏ మాత్రం తీసిపోవా ఆంటీ? నాకు తెలిసి వాళ్ళ తర్వాత జన్మవి నువ్వేనేమో. తిట్టావా పొగడావా? ఛాన్స్ వచ్చినప్పుడు మిస్ చేసుకోకూడదా ఆంటీ? మళ్ళీ ఇలాంటి ఆపర్చునిటీ రాదు. వాళ్ళు ఊరికే వచ్చి వెళ్ళిపోతే నీకు నాకు ఏం కిక్కుంటుంది? వసు అక్క ఈ ఇంట్లో బాధపడుతున్నట్లు వాళ్ళకి తెలియాలి. వాళ్లకు తెలిసిపోయిందని వసు అక్క మరింత బాధపడాలి. వసు అక్క బాధపడుతుందని వాళ్ళు బాధపడాలి. అది చూసి మనం ఎంజాయ్ చేయాలి. ఎంత చిన్న వయసుకు అంత సాడిజం ఎందుకే నీకు? సాడిస్ట్ పక్కన తిరిగితే సైంటిస్ట్ అవుతారా ఏంటి? సాడిస్టే అవుతారు. ఈసారి తిట్టావు కదూ. వాళ్ళకు నిజం తెలిసేలా చెయ్యి. 1 అవర్ పోగొడతాను. కంగారెందుకే? వాళ్ళిప్పుడు తినటానికి వస్తారు కదా. తింటారు, వెళ్ళిపోతారు. తినడానికి వెళ్ళిపోవడానికి మధ్య స్పేస్ ఉంటుంది, అది వాడుకుందాం. అంటే డైనింగ్ టేబుల్ దగ్గర రచ్చ చేస్తారా? అతిపెద్ద యుద్ధాలన్నీ డైనింగ్ టేబుల్ దగ్గరే జరిగాయి. ఇది చరిత్ర చెప్పిన సత్యాలు. అయితే ఈ ఆడచెక్కుని డైనింగ్ టేబుల్ ని యుద్ధ భూమిలో వాడబోతుందన్నమాట. ఎస్, వెయిట్ అండ్ వాచ్. వసు, అమ్మా నాన్నల దగ్గర ఉండకుండా ఎందుకొచ్చావు? ఈ పనులన్నీ నేను చేస్తాను కదా. పర్వాలేదక్క, నాకు వాళ్ళేం కొత్త కాదు, నేను వాళ్ళకి కొత్త కాదు. వాళ్ళ దగ్గరే ఉండాల్సిన అవసరం ఏముంది? అవసరం ఉందనో లేదనో కాదు, వాళ్ళు రాకరాకొచ్చారు, వెంటనే వెళ్ళిపోతామంటున్నారు. ఉన్న కాస్త సమయం అయినా వాళ్లతో గడిపితే బావుంటుంది కదా. ఏమో అక్క, వాళ్ళకి నా మొహం చూపించలేకపోతున్నాను. వసు,
ఎక్కడ బయటపడిపోతానేమోనని భయంగా ఉందక్క. అదే జరిగితే వాళ్ళని బాధ పెట్టిందాన్ని అవుతాను. వాళ్ళని బాధ పెట్టి నేను భరించలేనక్క. పిచ్చిదానా, ఇంత చిన్న విషయానికా నువ్వు టెన్షన్ అవుతున్నావు? అద్దం పగలడానికి చిన్న రాయి చాలక్క. మనసు విరగడానికి చిన్న మాట సరిపోతుంది కదా. అలా ఏమీ జరగదు. అయినా వాళ్ళు మనకన్నా పెద్దవాళ్ళు. వాళ్ళు చూడని జీవితాలా? వాళ్ళకి తెలియని సమస్యలా చెప్పు. కానీ నా విషయంలో వాళ్ళలా ఆలోచించరక్క. వాళ్లకు నేను ప్రాణం కంటే ఎక్కువ. తెలుసు వసు, ప్రతి కుటుంబంలోనూ సమస్యలుంటాయి. నేను ఆయన నీకెప్పుడూ నవ్వుతూ కనిపిస్తాం కదా. కానీ నీకు తెలియని విషయమేంటో తెలుసా? ఆయన నేను కూడా గొడవ పడతాం. ఒక్కోసారి 4-5 రోజులు మాట్లాడుకోం. అంతెందుకు, నాతో కూడా అత్తయ్య గొడవ పడతారు. కోపంలో తిట్టేస్తారు. నాతో మాట్లాడడం కాదు కదా, నా వంక కన్నెత్తైనా చూడరు. ఇదంతా కొంతసేపో కొన్ని రోజులో అంతే. నాతో మాట్లాడకుండా ఆయన ఎక్కువ రోజులు ఉండలేరు. నన్ను దగ్గరికి తీసుకోకుండా అత్తయ్య కూడా ఉండలేరు. రోజులు పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండో వసు. ఉంటే మనం బతకలేం. ఒక్క మాటలో చెప్పాలంటే కష్టమైనా సంతోషమైనా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఏది శాశ్వతం కాదు. కాబట్టి టెన్షన్ వదిలేసి హ్యాపీగా ఉండు. ఏం జరిగినా సరే ఓపిగ్గా ఉండు. పెద్దమ్మా, మమ్మీ, లంచ్ రెడీనా? రెడీ బన్నీ, వెళ్ళి అమ్మమ్మను తాతయ్యను పిలుచుకురాపో. ఓకే పెద్దమ్మా. బన్నీని చూసైనా నేర్చుకోవసు. తను కూడా నీలా నిన్నట్నుంచి బాధపడుతూనే ఉన్నాడు. కాని ఇప్పుడు వాడిలో ఎక్కడైనా బాధ కనిపిస్తుందా? అలా అని వాడికి బాధ లేకుండా ఉందా? వాడికి అర్థమైంది. నీకెందుకు అర్థం కావట్లేదు? వాణ్ణలా ఉండమని చెప్పింది నేనే. ఓహో, వాడికి చెప్పి తమరు మర్చిపోయారన్నమాట. సరిపోయింది. వెళ్ళి అత్తయ్య గారిని భోజనానికి పిలు. నేనా? ఏ, ఎలిజబెత్ మహారాణిని పిలవమన్నానా? మొహం చూడు, ఈ కంగారే వద్దనేది. ధైర్యంగా వెళ్ళు. ఇంట్లో ఎలాగో మీ అమ్మ నాన్న ఉన్నారు కదా. ఈ టైంలో అత్తయ్య గారు నీ మీద కోప్పడరు. వెళ్ళు. తాతయ్య, అమ్మమ్మ, భోజనం రెడీ, వెళ్దాం రండి. బన్నీ, ఒక మాట. ఏంటి? మన ఇంట్లో పడుకున్నట్టు మమ్మీ రోజు నీ దగ్గరే పడుకుంటోందా? లేదు, మమ్మీ డాడీ రూమ్లోనే పడుకుంటుంది. నేను అను, కీర్తి మా రూమ్లో పడుకుంటాం. మరి అనుకీర్తిల బుక్స్ బట్టలు ఈ రూమ్లో ఎందుకున్నాయి? డాడీ వాళ్ళతో హోంవర్క్ చేయించారు. లేట్ అయిందని వాళ్ళు ఈ రూమ్లోనే ఫ్రెష్ అయ్యారు. మమ్మీ నీ గదిలో ఎందుకుంది? నన్ను రెడీ చేయడానికి. భోజనం తినడానికి రమ్మంటే నా బుర్ర తింటావేంటమ్మా? అది కాదురా, ఈ మధ్య ఇంట్లో గొడవేమైనా అయిందా? నువ్వు ఇంట్లో లేవుగా, గొడవ ఎందుకు అవుతుంది? అప్పుడంటే ఆ ఇంట్లో మమ్మీ నువ్వు ఉండేవారు కాబట్టి గొడవలు అయ్యాయి. ఇప్పుడు ఇంట్లో మమ్మీ చాలా ప్రశాంతంగా ఉంది, హ్యాపీగా ఉంది. అంటే ఏంట్రా, నేను గొడవ పడేదాన్నా? మమ్మీతో గొడవ పడేదానివి కదా. ఇక్కడ మమ్మీతో ఎవ్వరూ గొడవ పడరు, అందరూ బాగా చూసుకుంటారు. అందుకేనా మమ్మల్ని మర్చిపోయావు? అబ్బబ్బా, ఆకలేస్తుందమ్మా, త్వరగా భోజనానికి రండి.
ఇప్పుడు నీ అనుమానం తీరిపోయిందా? ఇక్కడ అంతా బానే ఉందని బన్నీ చెప్పాడు కదా. లేదండి, ఎవర్ని నమ్మినా వీణ్ణి నమ్మటానికి వీలేదు. వీడు మహానటుడు, లేనిది ఉన్నట్టు చెప్తాడు. చిన్నపిల్లాడు అబద్ధం ఎందుకు చెప్తాడు? అతిగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు. భోంచేద్దాం పద. పదండి, మీకు కూడా ఆకలిగా ఉన్నట్టుంది.